నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఒకప్పుడు గన్నవరం రాజకీయాల్లో తన మాటే శాసనంగా నడిచిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు పూర్తిగా మారిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నారు. రాజకీయాల్లో తీసుకునే ఒక్క నిర్ణయం, అది తీసుకున్న తర్వాత అనుసరించే వైఖరి ఒక నాయకుడి భవిష్యత్తును ఎంతగా మార్చగలదో చెప్పడానికి వంశీ రాజకీయ ప్రయాణం ఒక ఉదాహరణగా నిలుస్తోంది. 2019లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన వంశీ ఆ తర్వాత రాష్ట్రంలో అధికార మార్పు జరిగిన వెంటనే అధికార పార్టీకి దగ్గరయ్యారు. పార్టీ మారడం అనేది రాజకీయాల్లో కొత్త విషయం కాదు. కానీ పార్టీ మారిన తర్వాత ప్రజల ముందుకు ఎలా వెళ్తారు, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారు, ప్రజా సమస్యలపై ఎలా స్పందిస్తారు, రాజకీయ మర్యాదలను ఎంతవరకు పాటిస్తారు అన్నవే ఒక నాయకుడి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ విషయంలో వంశీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు చివరకు ఆయన రాజకీయ జీవితానికే పెద్ద దెబ్బగా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యులను రాజకీయ విమర్శల్లోకి లాగడం, వ్యక్తిగత వ్యాఖ్యలకు దిగడం ఆ సమయంలో తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా నారా భువనేశ్వరి గురించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఆ వ్యాఖ్యల తర్వాత వంశీపై ప్రజల్లో ఏర్పడిన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అప్పట్లోనే పేర్కొన్నారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయాలపై దాడి ఘటనలు, ఆ ఘటనలకు సంబంధించిన సాక్షులను బెదిరించటం, కిడ్నాప్ కేసుల ఆరోపణలు ఇలా ఒకటి తర్వాత ఒకటి వివాదాలు వంశీని చుట్టుముట్టాయి. అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ పెద్దగా ప్రభావం చూపించకపోయినా ప్రభుత్వం మారిన తర్వాత అదే కేసులు ఆయనకు పెద్ద భారంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కేసుల్లో పలువురు వైసీపీ నేతలు అరెస్టై బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కానీ వంశీ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఆయనపై నమోదైన కేసుల తీవ్రత, న్యాయపరమైన పరిణామాలు, రాజకీయంగా ఎదురైన ఒత్తిళ్లు ఇవన్నీ కలిపి ఆయనను పూర్తిగా వెనక్కి నెట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు గన్నవరంలో తనకు ఎదురు లేరనే ధైర్యంతో రాజకీయాలు చేసిన నాయకుడు ఇప్పుడు రాజకీయంగా తన ఉనికినే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారనే చర్చ సాగుతోంది. గతంలో సభల్లో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వంశీ ఇప్పుడు దాదాపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనిపించడం లేదు. మీడియా ముందుకు రావడం కూడా చాలా అరుదుగా మారింది. ఇటీవల ఒక కుటుంబ వేడుకకు హాజరైన వంశీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన రూపంలో వచ్చిన మార్పు, ముఖంలో కనిపించిన నిశ్శబ్దం, గతంలో ఉన్న దూకుడు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన వంశీ ఇప్పుడు ఆలోచనల్లో మునిగిపోయిన వ్యక్తిలా కనిపిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడితే వార్త అయ్యేది. ఇప్పుడు ఆయన మౌనం కూడా వార్తగా మారింది. ఒకప్పుడు ప్రత్యర్థులను సవాల్ చేసిన నాయకుడు ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే ప్రశ్నల మధ్య కనిపిస్తున్నారు. గన్నవరం రాజకీయాల్లో తనకంటూ నిర్మించుకున్న బలమైన క్యాడర్, వ్యక్తిగత ప్రభావం, స్థానికంగా ఏర్పరచుకున్న రాజకీయ నెట్వర్క్ ఇవన్నీ గత 5 ఏళ్లలో జరిగిన పరిణామాలతో బలహీనపడ్డాయనే అభిప్రాయం వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ బలం శాశ్వతం అనుకునే నాయకులకు ప్రజాభిప్రాయం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని వంశీ ఉదంతం మరోసారి గుర్తు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి చర్య భవిష్యత్తులో తిరిగి మన ముందే నిలబడుతుందనే విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం వంశీ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేక కేసుల నుంచి బయటపడి మళ్లీ గన్నవరం రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని ఎంత చెప్పినా శాశ్వతంగా నిలిచేది మాత్రం ప్రజల తీర్పే అనే విషయాన్ని వంశీ రాజకీయ ప్రయాణం మరోసారి గుర్తు చేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ ప్రజల్లోకి వెళ్లి తన రాజకీయ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభిస్తారా, లేక ఇప్పటిలాగే రాజకీయాలకు దూరంగా నిశ్శబ్దంగా కొనసాగుతారా అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.